మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఈ మార్చి నెలలోనే షష్టగ్రహ కూటమి కూడా జరుగుతూ ఉంది. సో దీని గురించి కూడా ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వచ్చాం. దానికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ అన్ని రాశులకు కూడా చేసుకుంటూ వచ్చాం మనం. సో అలాగే ఈ మాసం మేజర్ ఈవెంట్స్ చూస్తే కనుక 13వ తారీఖున హోలీ ఉంది, 28 మాస శివరాత్రి ఉంది. అలాగే ఇక 30వ తారీఖున నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరం ఉగాది 30వ తారీఖున. సో ఇక ఈ మాసంలో గురుడు ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, కుజుడు ఈ కుజస్తంభన ఆయన మిథునంలో ఉన్నాడు, కన్యా రాశిలో ఇక్కడ కేతు ఉన్నారు. ఇక్కడ మెయిన్గా చూస్తే కనుక శని, రాహువు, శుక్రుడు, రవి, బుధులు అందరూ కూడా నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఈ మాసాంతానికి అందరూ కూడా ఇక్కడ మీన రాశిలో కంజెక్ట్ అవుతున్నారు, ఇతి చెందుతూ ఉన్నారు. సో బుధ శుక్రులు అలాగే రవి 18వ తారీఖు నుంచి మీన రాశిలోకి వస్తారు. శని ఇక మాసాంతానికి చివరి నెలలో చివరి 2 రోజుల్లో 29వ తారీఖు అలాగా ఆయన కూడా మీన రాశిలోకి వస్తున్నారు. సో మొత్తంగా ఒక్కొక్క గ్రహాలు ఇలా మీన రాశిలో అలైన్ అవుతుందో ఇప్పుడు గురుడు, కుజుడు, కేతువు ఈ గ్రహాల యొక్క స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన నెలలో అనేది మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో బుధుడు, దశమంలో రవి, దశమంలో రాహు 3 గ్రహాలు ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి ముఖ్యంగా. అదేవిధంగా మిథున రాశికి మెయిన్గా చెప్పుకుంటే కనుక రాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంతవరకు వీళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వీళ్ళ టీంలో పనిచేసే వీళ్ళ నెట్వర్క్లో ఉన్న వాళ్ళు కానీ కొన్ని విషయాల్లో ఆరోగ్య సమస్యలు కానీ వీళ్ళకి ఏంటంటే ఇవి కొంత అంటే ఇవి డామినేషన్, వీటి యొక్క డామినేషన్ ఏంటంటే వీళ్ళకి కొంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఆవేశం వస్తూ ఉంటుంది. ఏదైతే కుజస్తంభన జరిగి మొన్నటి వరకు కూడా కుజుడు వక్రంలో ఉన్నారో, సో ఈ కుజ వక్రం వల్ల ఇంకా షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండటం. బట్ ఇక్కడ మెయిన్గా ఎప్పుడైతే ఫిబ్రవరి 24కి కుజస్తంభన కంప్లీట్ అయిందో, అది రిట్రాగ్రేషన్ కంప్లీట్ అయిందో, కొద్ది గొప్ప కొంత అంత ఆవేశం, అంత షార్ట్ టెంపర్ వీళ్ళకి ఉండకుండా కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. వీళ్ళకి వచ్చి పడిన ఆ మైండ్ మీద స్ట్రెస్ అంతా కూడా వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద చూపిస్తారు. అది ఆ కోపం ఇంట్లో ఉన్న పేరెంట్స్ మీద చూపించవచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ మీద చూపించవచ్చు, ఎవరితో అయితే మీరు క్లోజ్గా ఉంటారో వాళ్ళతో కూడా, మీ క్లోజ్ రిలేటివ్స్తో కూడా చూపించవచ్చు. బయట కాలేజీ కుర్రాళ్ళు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ మీద చూపించవచ్చు. సో ఈ విధంగా రాశిలో ఉన్న కుజుడి వల్ల మాత్రం వీళ్ళకి కొంచెం ఇంపాక్ట్ అనేది మనకు అనిపిస్తుంది. ఖర్చుల విషయానికి వస్తే వీళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ యొక్క ఖర్చుల విషయంలో ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. బట్ ఏదైతే సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలల్లో ఉన్న ఖర్చులు అయితే ఇప్పుడు ఉండవు. అప్పుడు 2-3 రెట్లు ఎక్కువగా ఉన్న ఖర్చులు ఒక 2-3 రెట్లు అక్కడ కొంచెం తగ్గి మనకి పర్వాలేదు బాబు ఖర్చులు అయితే ఉన్నాయిలే అన్నట్టు అనిపిస్తుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్లో ఉన్న వాళ్ళకైతే మంచిది. ఎందుకంటే నైట్ టైమ్స్ ఎక్కువగా డిలే స్లీప్ నైట్ టైమ్స్ ఎక్కువ నిద్ర లేకుండా గడపాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగం రీత్యా నైట్ షిఫ్ట్లు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో పడే కష్టానికి తగ్గ శాలరీ రావట్లేదనో అంత మనకి ఇక్కడ ఇంత కష్టం పడుతున్నాం కానీ దానికి సంబంధించి ఉద్యోగంలో మనకు అంత రికగ్నేషన్ లేదనో ఏదో ఇలాంటి చిన్న వాటి డిసప్పాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు మిథున రాశి వారికి ఉద్యోగ పరిస్థితుల రీత్యా. బట్ ఏంటంటే ఓకే కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సో అలాగే 18వ తారీఖు వరకు కూడా అంటే మొదటి 2 వారాలు రవి యొక్క సంచారం రాశి వాళ్ళకి చూస్తే మనకి భాగ్యస్థానంలో జరుగుతుంది.
సో ఇక్కడ రవి యొక్క సంచారం ఎప్పుడైతే వీళ్ళకి శని రవులు ఇద్దరు కూడా కలిసి ఉండటం, శని మాసాంతానికి 29వ తారీఖుకి వెళ్తారు యాక్చువల్గా మీనరాశిలోకి షష్టగ్రహ కూటమి ఏర్పడడానికి. కానీ ఆ ముందు వరకు కూడా మొదటి 2 వారాలు శని రవులు కలిసి ఉంటారు. మొదటి 2 వారాలు కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్లోను, అలాగే ఏదైతే మీ సేవింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లోనూ, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లోనూ, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్ గురించి చేసే ప్రయత్నాల్లో, వీటన్నిటిలో కూడా ఈ రవి శనుల యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో కొంత వీటి వల్ల ఇబ్బంది, కొంచెం సమస్య ఉంటుంది. అంటే హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్స్ కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కానీ, కొంత ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్నెస్ అనేది ఫస్ట్ 2 వారాలు తగ్గుతోంది. 18వ తారీఖు నుంచి రవి కూడా దశమ స్థానంలోకి వెళ్తున్నారు. రవి దశమ స్థానంలో, బుధుడు దశమ స్థానంలో, శుక్రుడు, రాహు. అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మిథున రాశి వాళ్ళకి జాబ్ లేదు అనుకున్న వాళ్ళకి జాబ్ ఏదో రకంగా వచ్చే సోర్సెస్ కనిపిస్తున్నాయి. జాబ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకున్న జాబ్ కాకుండా ఇంకో 2-3 పనులు ఎక్స్ట్రా కూడా పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. చాలా బిజీ అయిపోయే ఆస్కారాలు. అంటే కర్మస్థానంలో ఇన్ని గ్రహాలు ఉంటాం అంటే ఓన్లీ మనం జాబ్ మాత్రమే చేస్తామని కాదు, ఇంటికి సంబంధించో ఎవరికో బాగోలేదునో ఇలాగా డిఫరెంట్గా ఎవరెవరి పనులు కూడా మనం చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎంటైర్గా షష్టగ్రహ కూటమి 10th హౌస్లో ఏర్పడడం మార్చిలో ఈ రాశి వాళ్ళకి జాబ్ గురించి ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా జాబ్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. జాబ్లో ఉన్న వాళ్ళకి మాత్రం విపరీతమైన ఇంకా ఎక్కువ పనులు అనేవి మీద పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు, మెయిన్గా విద్యార్థుల గురించి చెప్పుకోవాలి. మార్చ్ మంత్ అంటేనే మనకి ఎడ్యుకేషనల్ ఇయర్ కాబట్టి, ఎడ్యుకేషనల్ మంత్ కాబట్టి ఇక్కడ విద్యార్థులు చదువు ఒక్కటే వాళ్ళకి సంబంధించింది. దశమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండడం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనుకుంటా వేరే ఆస్పెక్ట్స్ మీద మీరు దృష్టి పెట్టినా, కర్మస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల వేరే పనులు కూడా చేయాల్సి వస్తుంది. విద్యార్థులకి ఎడ్యుకేషన్ ఒకటే, చదువుకోవటం ఒకటే, సంపాదన, ఇంటికి సంబంధించిన బాధ్యతలు, ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. అది మీకు వాటితో సంబంధం లేదు. ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు మాత్రం దశమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీ ఎడ్యుకేషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చెయ్యండి. అది నేను మాత్రం ప్రత్యేకంగా చెప్తున్న సూచన. సో ఇక్కడ ఈ మిథున రాశి వారికి మేజర్గా చూస్తే ఇక రాశిలో ఉన్న కుజుడు, అలాగే వేణులో ఉన్న గురుడు, ఆ అర్ధాష్టమ కేతు. ఈ అర్ధాష్టమంలో కేతు వల్ల చాలా కంఫర్ట్స్ మిస్ అవుతున్నట్టు, ఎంత ఉన్నా కూడా మనకున్న కంఫర్ట్ని మనం ఎంజాయ్ చేయలేకపోవటం. సో ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. సో గురుబలం కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగంలో ఎక్కువ కష్టంతో కూడిన ఇవి ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా వ్యాపారంలో కూడా కొన్ని ఖర్చులు, వ్యాపార రీత్యా కూడా కొన్ని ఖర్చులు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ 10th హౌస్లోకి ఇన్ని గ్రహాలు రావడం వల్ల వీటి గురించి ఎక్కువ కష్టపడే ఆస్కారాలు. ఏదో ఒకటి చేసైనా సరే మనం వ్యాపారాన్ని పెంచుదాం, ఏదో ఒకటి చేసైనా సరే జాబ్ సంపాదిద్దాం అనే విధంగా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ గురువు గారు వేయంలో ఉన్నారు ఆల్రెడీ. వీడు మనకి శాలరీ పెంచడం, మనం ఏదో ఒకటి చేసైనా సరే ఇంకో ఉద్యోగం ఎత్తుక్కుందాం, ఇలా ఉంటుంది పొజిషన్. సో చివరికి ఏమవుద్దండి అంటే, సో ఓకే ఓవరాల్గా ఏంటంటే గురువు గారు మారుతున్నారు. తర్వాత నెమ్మదిగా శని కూడా దశమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం అంటే మీరు చేసే ప్రయత్నాలు తర్వాత ఎక్కడికన్నా వెళ్తే బాగానే ఉంటుంది, మనకి పర్వాలేదు, ఎంజాయబుల్గా ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు. శని 10th వస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది, వెళ్ళాక ఇంకో చోట మారితే ఎలా ఉంటుంది అని అంతా కూడా మీరు బాగా బేరేజ్ వేసుకుని వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ గురుబలం పెంచుకోండి. దేవానాంచ ఋషీనాంచ, గురువు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. అలాగే రాశిలో కుజుడు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం. కుజకేతువులు ఇద్దరు రాశిలోనూ చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఇద్దరికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్న, కేజింపావు కందులు రెడ్ క్లాత్ దానం ఇచ్చుకున్న చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, ఆయన పూజ చేసుకోవటం, గురువు గారికి సంబంధించి దేవానాంచ ఋషినంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. మొదటి 2 వారాలు ఎక్కువ స్ట్రెయిన్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మొదటి 2 వారాలు కూడా కొంచెం మన రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు చూసుకుంటే మంచిది. సో వీక్లీ కూడా ఫాలో అయితే ఏ వారం దేని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనేది ఇంకా మనకి బాగా తెలుస్తుంది. ఆ వారం ఏ పరిహారం ఎక్కువ చేసుకుంటే కూడా బాగుంటుంది అనేది కూడా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.